ఈ కాలంలో యాగం ఏంటి? ఎందుకు ఈ కాలంలో యాగం చేయకూడదు? ఏదైనా బుక్లలో రాసి పెట్టినరా? ఈ కాలం లేదు, ఆ కాలం లేదు. ఇది ఎట్లయిపోయిందంటే ఎవరో నేర్పించిన మాటని మనం ఇని వాడుతున్నాం. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా నాన్న. మన దగ్గర రామచంద్రుల వారి పక్కన సీతమ్మ వారు కూర్చుంటది. నువ్వు పట్టాభిషేకం చూస్తే పటంలో, అవునా కదా? శివయ్య పక్కన అమ్మవారు కూర్చుంటది కైలాసంలో, అవునా కాదా? ఇప్పుడు నువ్వు కృష్ణదేవరాయలు కూడా ఆయన భార్యతో సంప్రదించి చేసేవాడంట రాజ్య పరిపాలన. అంటే నీకు ఏమర్థమవుతుంది? మన దగ్గర స్త్రీ ప్రతి చోట ఉంది. ఎన్నేళ్ల క్రితం అసలు ఆ లెక్క కూడా తెలియదు. మనం 3000, 4000, 5000 ఎట్లా అంటే అట్లా. నువ్వు అటువంటప్పుడు నీకు ఈ 1918 సెంచరీలోనే కదా నాయన నీకు అటు యూరప్ లో గాని అటు అమెరికాలో గాని ఆడవాళ్లకు ఓటేచే హక్కు ఇప్పుడు ఇచ్చిండ్రు వాళ్ళు. మరి ఈ కాలం ఏందయ్యా? ఈ కాలం అని వాళ్ళననాలయ్యా. మనం ఓ కాలంలోనే ఇంత మోడ్రన్ ఉన్నామంటే మనం ఆ కాలానికే 1000 సంవత్సరాల క్రితమే ఆధునికంగా ఉన్నామంటే మరి యాగం కూడా ఆధునికమే కదా నాయన. యాగం చేయడం కూడా మోడ్రనే కదా.